అయోధ్య బాలరాముని దర్శనానికి వెళ్తున్న భక్తులు కొత్తగా జారీ చేసిన నిబంధనలు తప్పక పాటించాలని కోరింది ఆలయ ట్రస్ట్. మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని పేర్కొంది. స్వామివారికి ఇచ్చే హారతిలో పాల్గొనేందుకు వీలుగా పాస్లు ఆన్లైన్లో ఉంచినట్లు పేర్కొంది. బాలరాముని దర్శనం కోసం 1,50,000 మంది భక్తులు రోజు వస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి సీతక్క. ములుగు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఎంపీగా పోటీ చేస్తున్న బలరాం నాయక్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు. బోగన్ రేషన్ కార్డుల ఏరివేతపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. అనర్హులకు జారీ అయిన కార్డులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఆధార్ కార్డు, పాన్ కార్డులతో అనుసంధానమైనందున ఆస్తులు, వాహనాల వివరాలను సేకరించనుంది. ఇక జీఎస్టీ నెంబర్తో వ్యాపారవేత్తలను, ఆధార్, పట్టాదార్, పాస్ పుస్తకాల ఆధారంగా భూస్వాములను సైతం గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. వరంగల్ జిల్లాలో సంగెం మండలం పల్లారిగూడెం గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి బెన్ని రైస్ మిల్ నుండి అక్రమంగా తరలిస్తున్న 400 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లారీని సీజ్ చేయడంతో పాటు మిల్లు యజమాని ఏక్రమాచారిపై కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ బియ్యం విలువ 7,70,000 ఉంటుందన్న పోలీసులు బియ్యాన్ని జిల్లా సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. ఎన్టీఆర్ జిల్లా మోడల్ కాలనీ గొట్టుముక్కల పరిటాల నక్కలంపేటలో పారామిలిటరీ దళాలు, పోలీసులు కవాతు చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని కంచికర్ల రూరల్ సీఐ చంద్రశేఖరరావు కోరారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద నిఘా ఉంటుందని చెప్పారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఆటోనగర్లో హిజ్రాలు హల్చల్ చేశారు. డబ్బులు ఇవ్వాలంటూ షాపు యజమానితో గొడవకు దిగారు. నిరాకరించడంతో షాపు ముందు అసభ్యకరంగా ప్రవర్తించారు. పోలీసులు ప్రవేశించి హిజ్రాలకు సర్ది చెప్పి పంపడంతో గొడవ సద్దుమణిగింది. ట్రోలింగ్ కు గీతాంజలి బలవడంపై కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ మహిళా విభాగం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. ర్యాలీలో వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా వల్లే గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడినట్లు పిలిపే శ్రీకాంత్ పేర్కొన్నారు. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరఖ్ల నిశ్చితార్థం వేడుక హైదరాబాద్లోని ఓ రిసార్ట్లో జరిగింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పలువురిని ఆకర్షిస్తున్నాయి. రాజావారు, రాణి గారు సినిమాలో ఈ జోడీ హీరో హీరోయిన్లుగా నటించారు. మూవీ చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మహిళల ప్రీమియర్ లీగ్ పోటీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్కు చేరింది. ఆఖరి లీగ్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ జైంట్స్ ను ఓడించింది. ఢిల్లీ ప్లేయర్ షెఫాలి వర్మ 71 పరుగులతో చక్కటి ఆటతీరును ప్రదర్శించింది. దీంతో లక్ష్యాన్ని 13-1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుని ఫైనల్లోకి దూసుకెళ్లింది.